శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రిలో ఏప్రిల్ 4న జరగనున్న అమరావతి చిత్రకళా వీధి కార్యక్రమానికి తన మద్దతును ప్రకటిస్తూ అమరావతి అంశంపై రూపొందిన చిత్రలేఖనానికి తన కుంచెతో రంగులు వేశారు. ఆయన పాల్గొనడం రాష్ట్రంలో కళను ప్రోత్సహించేందుకు, సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించేందుకు ప్రభుత్వానికి కలిగి ఉన్న ప్రాధాన్యతను ప్రతిబింబించింది. ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో కళాకారులు మరియు సాంస్కృతిక వారసత్వం పరిరక్షించబడతాయి, ప్రోత్సహించబడతాయి, అలాగే గ్లోబల్ స్థాయికి తీసుకువెళ్లబడతాయని స్పష్టం చేశారు. అమరావతి చిత్రకళ వీధి వంటి వేదికల ద్వారా కళాకారుల ప్రతిభను ప్రదర్శించే అవకాశాన్ని అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయపడుతుందని హామీ ఇచ్చారు. అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారి నాయకత్వంలో కృషి చేస్తున్న సాంస్కృతిక కమిషన్ చైర్పర్సన్ తేజస్విని అభినందించారు. ఆంధ్రప్రదేశ్ అనేది కళలకు కానాచి, కానీ గత 5 ఏళ్లుగా మన రాష్ట్రంలో కళాకారులు కళలు అన్ని మరుగున పడడం మనం చూసాం. దీని గురించే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు వీటిని విశిష్టంగా తీసుకొని మన కళాకారులందరికీ కూడా మంచి ప్రోత్సాహం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఉగాది పురస్కారాలు మొన్ననే మనం చూసాం, మళ్ళీ తిరిగి ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా కల్చర్ కమిషన్ చైర్పర్సన్గా నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ తిరిగి ఎలాగ కల్చర్ డెవలప్మెంట్ జరుగుతుంది, ప్రాముఖ్యత ఎలా ఇస్తున్నారు అన్నది స్టడీ చేసే భాగంలో కర్ణాటకలోని చిత్రసంత అనే 22 ఏళ్ల నుంచి జరుగుతున్న ఒక ప్రోగ్రామ్ నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. అక్కడ మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన ఆర్టిస్టులు కొన్ని వందల మంది ఉన్నారు. మీరు ఎందుకు మన రాష్ట్రంలో డిస్ప్లే చేయట్లేదు మీ ఆర్ట్ వర్క్ అని అడిగితే మన రాష్ట్రంలో అటువంటి ప్లాట్ఫామే లేదు అని తెలియజేయడం నాకు బాధేసి, మన రాష్ట్రానికే చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వచ్చి డిస్ప్లే చేసుకునే విధంగా ఒక ఎగ్జిబిషన్ ఒకటి రూపొందించాలన్న దృఢ సంకల్పంతో లాస్ట్ 3 months నుంచి ముఖ్యమంత్రి గారి ఎంకరేజ్మెంట్ తోటి, కందుల దుర్గేష్ గారి ఎంకరేజ్మెంట్ తోటి ఈరోజు రాజమండ్రిలో అతి పెద్ద అమరావతి చిత్రకళా వీధి అనే ఒక ఉత్సవాన్ని మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఏప్రిల్ 4వ తేదీన ఎక్కడో ఫ్యాన్సీ ఆడిటోరియంలోనో ఇండోర్ స్టేడియంలోనో కాకుండా రోడ్డు మీదనే, సెంట్రల్ జైల్ రోడ్డు మీద దాదాపు 500 మంది ఆర్టిస్టులు వచ్చి వాళ్ళ ఆర్ట్ వర్క్ అంతా ఒక మార్కెట్ లాగా డిస్ప్లే చేయడం మనం చూడబోతున్నాం. ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫెస్టివల్ అండి. ఆంధ్రప్రదేశ్లో ఇంతకు ముందు ఎప్పుడు ఇంత పెద్ద ఉత్సవం అనేది జరగలేదు. ఆర్టిస్టులు అందరూ ఒకే చోట చేరడం ద్వారా మీరు అనేక రకాలైన వాళ్ళ ఆర్ట్ వర్క్స్ చూడడం, ఎంతో నాలెడ్జ్ని గెయిన్ చేయడం కూడా మనకి అవకాశం లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ ఉత్సవంలో ఖచ్చితంగా భాగస్వామ్యులు అవ్వాలని, పిల్లల్ని ఫోన్లు పక్కన పెట్టేయమంటామండి. ఇలాంటి వాటికి తీసుకుని వస్తే వాళ్ళలో ఎంతోమంది కళలపైన ఆసక్తి పెంచుకొని వాళ్ళందరూ కూడా కళాకారులుగా మారే ఒక గొప్ప అవకాశం కూడా మీకు లభిస్తుంది. రాష్ట్రంలో ప్రజలందరూ ఇది ఒక పండుగలాగా భావించి ఆర్టిస్టులందరికీ కూడా మనం సపోర్ట్ అందించాలి. 500 మంది ఒకే చోట వాళ్ళ ఆర్ట్ వర్క్ డిస్ప్లే చేయడం అనేది కన్నుల పండుగగా ఉండబోతుందండి. రాజమండ్రి ప్రజలే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా ఏప్రిల్ 4వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎగ్జిబిషన్ జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నా.